ఈ సినిమా 2040వ సంవత్సరం జరుగుతుంది. అప్పటి సమాజం పూర్తి లైక్ అనే యాప్ చుట్టూ తిరుగుతుంది. ఎస్‌జే సూర్య ఈ కంపెనీని నడిపిస్తూ ఉంటారు. ఈ యాప్ యువతలకు, తల్లిదండ్రుల, స్నేహితుల ప్రతి విషయంలోనూ సలహాలిస్తూ ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్ ఈ యాప్ వాయిస్ ఇస్తాడు. హీరో ప్రదీప్ మాత్రం ప్లాన్‌కు దూరంగా, ఆర్గానిక్ జీవితాన్ని ఇష్టపడే వ్యక్తిగా, హీరోయిన్ కృతి శెట్టి పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయే అమ్మాయిగా, ఇలా వీళ్ళిద్దరూ వ్యతిరేక మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు, టెక్నాలజీ వారి బంధాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేదే ఈ చిత్రం కథాంశం. సినిమా మొదటి అర్ధభాగం చాలా స్మార్ట్గా, వినోదభరితంగా సాగుతుంది. నేటి సోషల్ మీడియా పిచ్చిని డైరెక్టర్ సెటరికల్గా చూపించిన తీరు అయితే బాగుంది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ తనదైన ఎనర్జీతో యువతను ఆకట్టుకున్నారు. కృతి శెట్టి ఫ్యూచరిస్టిక్గా లుక్తో మెప్పించడమే కాకుండా తన పాత్రలో చక్కగా నటించి, ఎస్‌జే సూర్య తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమా స్థాయిని పెంచేశాడు. యోగిబాబు కామెడీ అక్కడక్కడ నవ్వులు పుయ్యిస్తాయి. ఇక కథ లవ్ స్టోరీ మరియు ఇన్స్పిరేషన్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో సమస్యలు ఎదురైనప్పుడు టెక్నాలజీ పరిష్కారం చూపుతుందా లేక బంధాలు దూరం చేస్తుందా అనేదే ఎమోషనల్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి సందేశంతో ముగుస్తుంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనసుల మధ్య ఉండే నిజమైన బంధమే ముఖ్యమని డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చక్కగా చూపించారు. తనదైన చమత్కారం, ఎనర్జీతో ప్రదీప్ వాసు పాత్రలో ఒదిగిపోయాడు. ఫోన్లకు దూరంగా ఉండే ఆర్గానిక్ వ్యక్తిగా ఆయన నటన చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్స్ డెలివరీతో సినిమాను భుజాలెట్టుకున్నాడు. యాప్ కోసం ఆయన ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా వినోదాన్ని పంచుతాయి. ఫ్యూచరిస్టిక్గా అమ్మాయి కృతి శెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడూ ఫోన్ మరియు సోషల్ మీడియా లోకంలో ఉండే యువతిగా ఆమె నటన మెప్పిస్తుంది. ప్రదీప్తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్లో కూడా తన